క్రెడాయి విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20, 21 తేదీలలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో 11వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించనున్నామని క్రెడాయి విశాఖ చైర్మన్ ధర్మేందర్, అధ్యక్షుడు అశోక్ కుమార్, గౌరవ కార్యదర్శి శ్రీను, కన్వీనర్ గోవిందరాజులు తెలిపారు. ప్రాపర్టీ ఎక్స్పోలో సుమారు 72 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని వెల్లడించారు. 3 రోజుల ప్రాపర్టీ ఎక్స్పోలో వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇస్తామన్నారు. భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో వన్ స్టాప్ ప్లాట్ఫామ్ అంటున్న క్రెడాయి ప్రతినిధులతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. క్రెడాయి విశాఖ 11th ప్రాపర్టీ షో ఈ నెల 19, 20, 21 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్ వేదికగా నిర్వహిస్తున్నారు. గత 10 ప్రాపర్టీ షోలు విజయవంతంగా నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి చక్కని వేదిక క్రెడాయి ఏర్పాటు చేస్తుంది. ఈ క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు క్రెడాయి విశాఖ చాప్టర్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ ప్రాపర్టీ ఎక్స్పో. క్రెడాయి 11th ప్రాపర్టీ ఎక్స్పోని ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో గాదిరాజు కన్వెన్షన్లో నిర్వహిస్తున్నాము. దీంట్లో 50% పైగా మనకి బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని, అలాగే ఫ్లాట్ వాళ్ళు వాళ్ళ ప్లాట్స్ని కూడా దీంట్లో ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇంటీరియర్స్ వారు, అలాగే బ్యాంక్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని దీంట్లో ప్రదర్శిస్తున్నారండి. అలాగే ఇప్పుడు సిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ కింద పేరుందిన మన విశాఖపట్నం ఇప్పుడు రూపాంతరం చెంది ఒక ఏ హబ్గా కానీ, అలాగే ఒక ఐటీ సెంటర్గా కూడా ఇది రూపాంతరం చెందుతుంది. నగర యొక్క పట్టణీకరణ చాలా అతివేగంగా జరుగుతుంది. నగరం 2 పక్కల కూడా అటు సౌత్ నుంచి నార్త్ దాకా చాలా వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ఇది నగరంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాల్సిన రైట్ సమయం. కాబట్టి వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేయాల్సింటే దానికి క్రెడాయి మా వేదిక ఒక వేదిక కింద వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా క్రెడాయి ప్రాపర్టీ షోని సందర్శించి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న ఏరియాలో ప్రాపర్టీస్ని దీంట్లో సందర్శించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా క్రెడాయి విశాఖపట్నం నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రెడాయి విశాఖ చైర్మన్ ధర్మేంద్ర గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇటీవల కాలంలో ఈ ఐటీ కంపెనీస్ కావచ్చు, నిన్నే ప్రకటించారు మాన్సాస్ జిఎంఆర్ సిటీ గురించి, ఎడ్డి సిటీ గురించి, ఇట్లాగా డెవలప్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం జరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ రంగానికి ఎట్లాంటి ప్రాధాన్యత పెరుగుతుంది? ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా చాలా ఇండస్ట్రీసు, బిజినెస్ కార్పొరేట్స్, అటు ఐటీ సెక్టర్లో కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, గూగుల్ ఏఐ డేటా సెంటరు, అలాగే సత్యం ఇన్ఫోఫే సిఫీ కానీ, ఇలా ఇంకా లోకల్ కంపెనీస్ అయిన ఫ్లోయిన్ గ్రిడ్, ఇలా పలు కంపెనీస్ వారు ఇక్కడ వారి యొక్క డేటా సెంటర్స్, గ్లోబల్ డెలివరీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించడం జరుగుతుంది. ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసుకుంటే స్టీల్ నుంచి ఆర్సిఎస్ఎల్ మిట్టల్ అనకాపల్లి దగ్గర వెరీ లార్జ్ స్టీల్ ప్లాంట్ని నెలకొల్పబోతూ ఉన్నారు. అలాగే ఫార్మాసిటీలో కూడా కొత్త సంస్థలు చాలా వస్తున్నాయి. అండ్ మెడ్టెక్ జోన్లో కూడా కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. టూరిజం సెక్టర్ కూడా చాలా ప్రోత్సాహకాలు, టూరిజం పాలసీకి అనుగుణంగా ఎన్నో టూరిజం ప్రాజెక్ట్స్ ఇక్కడ వైజాగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. వాటికి తగ్గట్టుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా విశాఖపట్నం నగరవాసులకి, దేశమంతా కూడా ఉన్న యూత్కి పనికొచ్చే విధంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఈ దేశీయ సంస్థల ద్వారా కానీ, విదేశీయ సంస్థల ద్వారా కానీ వారికి ఇక్కడ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. భారతదేశం కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తగ్గట్టుగా ఎదిగే విధంగా కూడా ఈ టెక్నాలజీ ప్రపంచ నలుమూలల నుంచి మన యొక్క విశాఖ నగరానికి రావటం వల్ల మన లోకల్ ప్రజలు కూడా ఆ టెక్నాలజీ తగ్గట్టుగా ఎదిగి వారు కూడా సొంతంగా వ్యాపారాలు స్థాపించడం కానీ, వారు కూడా సొంతంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా విశాఖ ఎకనామిక్ రీజన్ అని ఒక్క విశాఖపట్నం సిటీయే కాకుండా చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాల నుంచి కూడా ఒక రీజన్ కింద దీన్ని డెవలప్ చేసి ఈ మొత్తం రీజన్ని ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ వల్ల ఒక పక్కన ఎంప్లాయ్మెంటు, ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఎయిర్ కనెక్టివిటీ, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఎయిర్ కనెక్టివిటీ కూడా గ్లోబల్ మొత్తానికి కూడా మనకి ఈజీ కనెక్టివిటీ ఉండటం వల్ల కూడా చాలా అటు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ డెవలప్ అవటమే కాకుండా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి. ఇటు ఎంఎస్ఎంఈ పరంగా చూసుకుంటే కూడా ఎంఎస్ఎంఈ కూడా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా చాలా ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఎంప్లాయ్మెంటు, ఆ ఎంప్లాయ్మెంట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ రోడ్స్ కనెక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అయితే నగరం చాలా శరవేగంగా అభివృద్ధి చేసే అవకాశం చాలా ఉందండి.
క్రెడై హానరబుల్ సెక్రటరీ శ్రీను గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎన్ని స్టాల్స్ వస్తున్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఇంటీరియర్స్, ఆ వివరాలు చెప్పండి. దీంట్లో మొత్తంగా ఈ 72 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీనిలో ఆల్మోస్ట్ ఒక 60% స్టాల్స్ వరకు మన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరి అలానే రిమైనింగ్ 40%ని కూడా ఈ బిల్డింగ్ మెటీరియల్ సంబంధించి, అలాగే ఇంటీరియర్ సంబంధించి కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే క్రెడైకి సంబంధించిన ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి సంబంధించిన కన్వీనర్ గోవిందరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, టోటల్గా మన స్టాల్స్ గురించి కానీ కస్టమర్స్ వాకిన్స్ వచ్చేటువంటి వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి స్పాట్ గిఫ్ట్స్, ఈ వివరాల గురించి. ఈ నెల 19, 20, 21 తారీఖున గాదిరాజు ప్యాలెస్లో తలపెట్టినటువంటి ఈ క్రెడై 11వ ప్రాపర్టీ ఎక్స్పో గాదిరాజు ప్యాలెస్లో 20,000 SFTలో మనం జరుపుదలుచుకున్నాము. ప్రతిరోజు ఈ వచ్చే సందర్శకులకి వాళ్ళని డ్రా తీసుకుని వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డ్రాలోనూ ఒక గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనల్ 3వ రోజు ఒక బంపర్ డ్రా ప్రైజ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలక్ట్రిక్ స్కూటరు, దాని వాల్యూ 1,50,000 రూపాయలు. ఈ ప్రాపర్టీ షోని అందరూ ఈ సొంత ఇంటి కళ సాకారం చేసుకోవడం కోసం కానీ, బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా లోన్స్ పొందడం కోసం కానీ, బిల్డింగ్ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, వాటి కోసం ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మీ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రిన్సిపల్ స్పాన్సర్గా ఉన్నారు. అలాగే VMRDA కో స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. క్రెడై 11th ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 19, 20, 21 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్ వేదికగా జరగబోతుంది. ఎవరైతే సొంతింటి కలను నిజం చేసుకోవాలనేటువంటి ఉన్నారో, భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఉన్నారో, ఫ్లాట్స్, విల్లాసు, ఓపెన్ ప్లాట్స్, అదేవిధంగా అన్ని రకాల స్టాల్స్ను ఒకే వేదిక మీద తీసుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు క్రెడై ప్రతినిధులు. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం.